అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ వారం రోజుల కార్యక్రమం నేటితో విజయవంతంగా పూర్తయిందని కమిటీ అబ్జర్వర్ పేడెం దొరబాబు తెలిపారు. ఆదివారం విజయ రెసిడెన్షియల్లో నిర్మాణ సారథుల కమిటీ కార్యక్రమం ముగింపు సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో దొరబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ రథసారథి పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రలోభాలకు రికమెండేషన్లకు తావు లేకుండా కేవలం ఆయన నేతృత్వంలోనే ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేశారన్నారు. ఎన్నో వర్కులు చాలా వరకు ఈ జిల్లాలో మా కాకినాడ జిల్లాలో ఆయన చేసినంత ఇదిగా అంటే టెంపుల్స్ పిఠాపురం ఒక ఆధ్యాత్మికంగా ఉండే ప్రదేశం, దాన్ని మరింత వన్నె తెచ్చే విధంగా ఈ రోజున దాదాపు 25 కోట్ల రూపాయలతోటి టెంపుల్స్ కన్నింటినీ కూడా మళ్ళీ ఆధునీకరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అవి కూడా త్వరితగతిన పనులు అవుతూ ఉన్నాయి. అలా ఏ రకంగా చూసుకున్నా ఆయన నియోజకవర్గం పట్ల ఒక పడా ఆఫీస్ అని పెట్టి అక్కడ ఆయన చేసే విధానం చూస్తూ ఉంటే నిజంగా ఆయన ప్రజలకి ఏదో చెయ్యాలనే సంకల్పంతో నిరంతరం ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం చెయ్యాలి అనే తపనతో ఆయన ముందుకెళ్తున్నటువంటి విధానంలో ఆ రోజున కూడా ఈయన కూటమి ప్రభుత్వాన్ని ద్వారా పోటీలోకి వెళ్ళాలనే సంకల్పం ఆయనకి ఎందుకు పెట్టుకున్నారు అంటే, సొంతంగా ఎంత బలం ఉన్నా కూడా ఒక కూటమి ప్రభుత్వం ద్వారా ఈ వైసీపీ పార్టీని గద్దెదించాలి, దుష్టపాలన జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రం అధోగతి పాలవుతూ ఉంది, ఎక్కడ రాష్ట్రంలో విభజన అయిన తర్వాత రాష్ట్రాన్ని ఎక్కడా కూడా ఒక ఇటుకబెట్ట కూడా పెట్టినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అధోగతి పాలవకూడదనే దృక్పథంతో ఆయన బీజేపీ పార్టీని తెలుగుదేశం పార్టీతో కలిపి వైసీపీ పార్టీని గద్దెదించాలనే విధంగా ముందుకెళ్ళినటువంటి విధానంలో ఆయన 100% 100% ఆయనే సీట్లు తగ్గించుకుని దాదాపు 35-40 సీట్లు ఆయనకి ఇచ్చినవి కూడా తగ్గించుకుని ముందుకెళ్ళినటువంటి విధానంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం, ఈ 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసి విధి విధానాలు కానీ, అలాగే కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఈ రాష్ట్ర పురోభివృద్ధికి ముందుకెళ్తున్నటువంటి విధానం, అలాగే ఏదైతే మన అమరావతి ఉందో అమరావతిని ఈ రోజున అప్పట్లో 3 రాజధానులని చెప్పి ప్రజల్ని డిస్టర్బెన్స్ చేసి రాష్ట్రానికి ఈ రకంగానూ కూడా డెవలప్మెంట్ విధంగా వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయినా ఈ రోజున మరలా అంత స్పీడ్గా ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రోజున మీరు ఎవరైనా సరే అమరావతిలో తెలుస్తూ ఉంది. నిజంగా ఒక అద్భుతం, చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా ముందుకెళ్తున్నటువంటి విధానంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలని ఒక రూపాయి పెట్టుబడి లేకుండా రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఒక తెలివైన నాయకుడిగా, ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడిగా తీసుకొచ్చినా కూడా ఈ వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎక్కడ కూడా 3 భాగాలుగా 3 రాజధానులు పెడతానని ప్రజల్ని పక్కదారి పట్టించి ఎక్కడ కూడా రాజధాని విషయంలో ఎక్కడ ముందుకెళ్ళాలనేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధితో పాటు సంక్షేమం, అభివృద్ధి ప్రతి నియోజకవర్గంలో కూడా ముందుకెళ్తున్నటువంటి విధానంలో రాబోయే రోజుల్లో ఈ 3 సంవత్సరాలు కూడా మరింత ముందుకి కూటమి ప్రభుత్వం ద్వారా అందులో మా పవన్ కళ్యాణ్ గారు మరింత అద్భుతంగా ముందుకెళ్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన చేసినటువంటి విధానం, ఆయన ఒక శాఖకి ఏదైతే ఉందో ఎన్ఆర్ఈఎస్ ద్వారా ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా విపరీతమైన రోడ్లు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, విపరీతమైన అభివృద్ధి ద్వారా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి వేదిక ద్వారా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.